శ్రీమాత్రే నమ. ప్రకృతి మాతే నమ. ఈరోజు ప్రకృతి వైద్యంలో భాగంగా నేను డాక్టర్ కల్కుడి కిషన్రావుని మీకు మరొక కొత్త మొక్కను పరిచయం జరుగుతూ ఉన్నది. ఈ మొక్క అందరికీ తెలిసిన మొక్కే. తర్వాత ఇది ప్రపంచమంతా పెరిగే మొక్క. కానీ వాతాపిత్త రోగాలలో త్రిగుణ దోషాలను తొలగించడానికి ఈ మొక్కలో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా విలువైనవి. అట్లాంటి మొక్కను మీకు పరిచయం చేస్తారండి. ఈరోజు మీకు పరిచయం చేస్తున్నటువంటి మొక్క దీన్ని గుడూచి అని సంస్కృతంలో అంటారు. తర్వాత ఇది టీనోస్పోరియా కుటుంబానికి సంబంధించిన మొక్క. ఇది గుడూచి, అమృతవల్లి, చక్రాంగి అంటారు. తర్వాత ఈ మొక్కను ఎన్నో ఔషధాలు కలిగినటువంటి మొక్క. దీన్ని తెలుగులో తిప్పతీగ అంటారు. ఇంకా తెలంగాణ భాషలో దీన్ని ఎద్దడుగు ఆకు అని కూడా అంటారు. ఎందుకంటే ఎద్దడుగు లాగానే ఉంటుంది. ఎద్దు అడిగేస్తే ఇట్లా ముద్ర వస్తుంది కాబట్టి ఇది ఎద్దడుగు ఆకు అని కూడా అంటారు. తిప్పతీగ, ఎద్దడుగు ఆకు అంటారు. సంస్కృతంలో అయితే గుడూచి, చక్రాంగి, అమృతవల్లి అనేటువంటి పేర్లతో పిలుస్తారు. కాబట్టి ఈ మొక్క గురించి మనం ఔషధాలని ఎలా తయారు చేసుకోవాలి చెప్దాం. ఇది భారతదేశంలో విరివిగా పెరిగేటువంటి మొక్క. ఇది తీగ జాతి మొక్క. ఎంతటి నేలలోనైనా, చౌడు నేలలు కానీ, మెట్ట నేలలు కానీ, రేగడి నేలలో కానీ ఈ మొక్క మనకు బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క మొలుస్తుంది. ఈ మొక్క ముఖ్యంగా మనకి ఎన్ని రకాలుగా పనిచేస్తుందో మనం ఇక్కడ ఆలోచించుకుందాం. ఇది తీగ జాతి మొక్క. తీగలు అల్లుకొని పోతుంది, చెట్లకి ఇట్లా ఎగపాకుతుంది. ఎంత దూరమైనా వెళుతుంది ఆకాశంలోకి. దానికి కావాల్సింది ఆధారం దొరికితే చాలు. ఈ మొక్క పువ్వులు, కాయలు, పళ్ళు, తర్వాత దీని తీగ, దీని యొక్క వేరు, దీని యొక్క సమస్తం కూడా A to Z కూడా ఔషధానికి ఉపయోగపడేటువంటి మొక్క. ఈ మొక్కను గురించి మనం ఇవాళ వివరంగా పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఈ ఆకులు కోమలంగా ఉంటాయి, గుండె ఆకారంలో ఉంటాయి. ఈ ఆకులు మృదువుగా ఉంటాయి. ఈ గుండె ఆకారంలో ఉండి మృదుగా ఉంటాయి. పూలు, కాడలు కూడా ఉంటాయి. పూలు కొన్ని ఎరుపుగాను, కొన్ని తెలుపుగాను వస్తాయి. ఇది భారతదేశం మొత్తం మీద అన్ని నెలల్లో పండే మొక్క. ఇది అంటుకుంటుంది. దీని వేరు ద్వారా కూడా ప్రవర్ధనం చేసుకోవచ్చు. విత్తనాల ద్వారా కూడా దీన్ని పెంచుకోవచ్చు. ప్రతి ఇంటిలో ఉన్నట్టయితే ఈ తీగను కనుక మనము ఇంత మొక్క తీసుకొని, జస్ట్ ఇది తీగ అనుకోండి, ఈ తీగలో ఇంత భాగాన్ని కనుక తీసుకున్నట్టయితే, తీసుకొని దీన్ని దంచి దీని రసమును కనుక రోజు తాగినట్టు అయితే దీని గుజ్జును, ఈ తీగ లోపల గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జును మెత్తగా దంచినటువంటి గుజ్జును తీసుకుని తాగినట్టు అయితే గుండెకు బలాన్ని ఇస్తుంది. గుండె నొప్పి నుంచి నివారించబడతాం. గుండెలో కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా కామెర్ల వ్యాధికి ఇది పెట్టింది పేరు. కామెర్ల వ్యాధి ఉన్నవాళ్ళు తిప్పతీగ చూర్ణాన్ని కనుక లేదా పచ్చి ఆకుల్ని కషాయం చేసుకొని తాగిన మనకు మధుమేహం తగ్గుతుంది. కడుపులో అల్సర్ ఉన్నా కానీ, పుండ్లు ఉన్నా కానీ తగ్గుతూ ఉంటుంది. కడుపులో అల్సర్ పూర్తిగా పోవాలంటే కనీసం ఇది 3 నెలలు దీని కషాయం తాగినట్టయితే మనకు అల్సర్ పూర్తిగా మానిపోయే అవకాశం దీని చూర్ణం ద్వారా జరుగుతుంది. వీటి పూలు చింతముందే చెప్పుకున్నాం మనం, ఎరుపు, తెలుపు రంగులో ఉంటాయి. ఇది వాతాపిత్త కఫ వాతాల్లో బాగా పనిచేస్తుంది. తర్వాత ఈ తీగల్ని దంచి ఒక బేషన్లో వేసి ఒక నీళ్లు పోసి ఒక రోజు 2 రోజులు ఉంచినట్టయితే
దాని నుంచి తిప్ప పటిక దొరుకుతూ ఉంటుంది. అంటే అది పేరుకొని తెల్లగా తిప్ప సత్తు అంటారు దాన్ని. ఆ తిప్ప సత్తును కూడా మనం వాడుకున్నట్టయితే ఇంకా అమితమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఔషధంగా మనం భావించవచ్చు. ఈ తిప్ప తీగను మనం దంచి పెద్ద డబ్బాలో వేసుకొని ఒక 2-3 రోజుల నుంచి ఆ పై తొక్కలని తీసేసి బయట పారేసిన తర్వాత, ఆ నీళ్లు వారవోసిన తర్వాత ఆ బేసిన్ చుట్టూ అతుక్కున్నటువంటి పౌడరే తిప్పసత్తు. దాన్ని ఎండినాక తీసుకొని భద్రంగా దాచుకొని వాడుకున్నట్టయితే బాడీలో ఉన్నటువంటి 99 రోగాలకు అదొకటే మందు. తిప్పసత్తు అనేది చాలా బాడీకి, దేహదారుఢ్యానికి, శరీర ధర్మాలకి అదొక సత్వ ఇస్తుందని ఈ ముఖంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. ఈ తిప్పెతీగ చూర్ణంలో మిరియాల పౌడర్ కనుక కలిపి ఒక స్పూన్ నుంచి అర స్పూన్ నుంచి స్పూన్ వరకు మనము కనుక తాగినట్టు అవుతే నీళ్ళలో కలిపి ఒక గ్లాస్ వాటర్లో ఒక 5 గ్రామ్స్ మిరియాలు, 5 గ్రామ్స్ తిప్పతీగ చూర్ణాన్ని కలిపి రోజు కనుక తాగినట్టే గుండెలో అప్పుడప్పుడు పొడుస్తున్నట్టు శూల అంటే నొప్పి నివారణ అవుతుంది. కనీసం అది ఒక 4 నెలలు తాగాలి. 4 నెలల తర్వాత గుండె తేలికపడి గుండెలో ఉన్నటువంటి కవాటాలన్నీ కూడా మూసుకుపోయి, కొలెస్ట్రాల్తో మూసుకుపోయినటువంటివి కూడా, రక్తం గడ్డగట్టడం లాంటివి కూడా ఏమైనా ఉంటే గుండెకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఇది నివారిస్తుంది. త్రిఫలములు అంటే ఉసిరికాయ, తానికాయ, కర్కాయ యొక్క చూర్ణంతో తిప్పతీగ చూర్ణాన్ని కనుక కలిపి తాగినట్టయితే స్త్రీలకు ముఖ్యంగా బహిష్టు దోషాలు, బహిష్టులో వచ్చేటువంటి నొప్పి, బహిష్టు సమస్యలు ఏమున్నా కానీ ఆ సమస్యలు నుంచి నివారణ చేసుకోవచ్చు. తప్పనిసరిగా త్రిఫలతో ఈ చూర్ణం కలిపి తాగినట్టయితే ఆరోగ్యం బాగుండి నెలసరి బహిష్టు సక్రమంగా రావడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇది చాలా సునాయాసంగా మనం తయారు చేసుకునేటువంటి పదార్థము. ఈ ఔషధాన్ని కనుక వాడినట్టయితే స్త్రీలు బహిష్టు సమస్యల నుంచి, గర్భసంచి సమస్యల నుంచి, నీటి బుడగల నుంచి కూడా బయటపడవచ్చు. కానీ కనీసం 40 రోజులు దీన్ని మాండలికం అంటారు. ఈ 40 రోజులు మాండలంలో ఈ మండలం రోజులు మనం వాడినట్టయితే తప్పనిసరిగా స్త్రీలకు ఒక ప్రత్యేకమైన బహుమతి కానుక కూడా మనం దీన్ని మార్చుకోవచ్చు. వాళ్ళ ఆరోగ్య విషయంలో ఎంతో శ్రేష్టమైన ఔషధంగా దీన్ని భావించవచ్చు. ఈ ఆకులో పత్రహరితం ఉంటుంది కాబట్టి ఈ ఆకుల కషాయం కానీ కాచుకొని ఒక చాయ్ గ్లాస్ చిన్న కప్పులాగా దీన్ని తాగినట్టు అయితే తప్పనిసరిగా కంటి చూపు పెరుగుతుంది. ఇలా విటమిన్ ఏ కూడా ఎక్కువనే ఉంటుంది. తర్వాత దీన్ని ఈ ఆకుల యొక్క కషాయాన్ని కనీసం ఒక 40 రోజులు కనుక తాగినట్టు అయితే ఫైల్స్ ఉన్న వారికి ఇది తగ్గిపోతుంది. అలాగే దీన్ని ఒక సంవత్సరం పాటు కనుక తాగినట్టయితే కుష్టి వ్యాధితో బాధపడేటువంటి వాళ్ళు, లెప్రసీతో బాధపడే వాళ్ళు కూడా ఆ వ్యాధి నుంచి కూడా నివారించుకోవచ్చు. ఆ బాధల నుంచి కూడా మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ పత్రహరితం ఎంత హరితంగా ఉన్నదంటే చూడండి, ఈ ఆకు చాలా పచ్చగా, దీనిలో విటమిన్ ఏ ఎక్కువ లభిస్తాయి. కాబట్టి కంటి చూపు ఉన్న వాళ్ళకి ఇది ప్రధానంగా ముఖ్యమైనటువంటి ఔషధంగా భావించాలి. దీన్ని తేలిగ్గా తీసుకుంటే కంటి చూపు మనమే కోల్పోతాం. కాబట్టి దీన్ని ఒక ఔషధ మొక్కగా భావించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీని కాయలు ఇలా పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి, అంటే ఇంకా పళ్ళు కాలేదు. ఈ కాయల్ని కూడా ఔషధంగా మార్చుకోవచ్చు. వీటిని దంచి చూర్ణం చేసుకున్నట్టయితే దీంట్లో ఆకులు, వేర్ల కంటే కూడా ఉన్నటువంటి బలం దీంట్లో ఎక్కువ ఉంటుంది, ఔషధ గుణం ఎక్కువ ఉంటుంది. ఇది ఒకవేళ పండితే ఎలా ఉంటుందో చూద్దాం.
ఇలా ఇది చూడండి, ఇది పండినటువంటి తిప్పతీగ కాయలు. ఇది పండు, తిప్పతీగ చెట్టు యొక్క పండ్లు. ఈ పండ్లను ఎండబెట్టి విత్తనాలు కూడా మనం మార్చుకోవచ్చు. ఈ విత్తనాలు కూడా మనం ఇంటింట పెంచుకోవచ్చు. ఇది పెంచుకున్నట్టయితే మనకు ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నట్టు, ఒక ఎండి డాక్టర్ ఉన్నట్టు. దీని ఆకుల కషాయం ఒక సంవత్సరం పొడుగున తాగినట్టయితే లేదా జీవితాంతం తాగినట్టయితే జరామరణం నుంచి మనం తప్పించుకోవచ్చు. మరణం అనేది చాలా దూరంగా జరిగిపోద్ది. కాబట్టి జరామరణాల నుంచి తగ్గించుకోవచ్చు. ఇదే ఈ ఆకుల యొక్క చూర్ణం కానీ, దీని తీగ యొక్క చూర్ణం కానీ, దీని వేరు యొక్క చూర్ణం కానీ కనుక మనం అరటి పట్టాతో, సొంటితో, ఏడాకుల పొన్న ఆకులతో కలిపి ఈ తిప్పతీగ రసాన్ని కనుక మనం తాగినట్టయితే ఆడవాళ్ళ కొందరికి స్తనాలు చిన్నగా ఉంటాయి. స్తన వృద్ధికి అంటే రొమ్ములు బాగా పెరగాలనుకున్న వాళ్ళు, వాళ్ళకు కోరుకున్న సైజులో రావడం కోసం ఈ 4 రకాలైనటువంటి తిప్పతీగ, అరటిపట్ట, పునగన, ఏడాకుల పొన్న, సొంటి కలిపి కనుక దీన్ని వాళ్ళు ఒక 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో తాగినట్టే బాడీలో అన్ని కణజాలాలలో వృద్ధి జరిగి స్తన కణాలు కూడా పెరిగి స్తన వృద్ధికి తోడ్పడుతుంది. తర్వాత ఇంతకుముందే చెప్పాము మనం, ఇది ఫైల్స్కి ఉపయోగపడుతుంది, మూత్రాశయాన్ని క్లీన్ చేస్తుంది, కిడ్నీలను కూడా క్లీన్ చేస్తుంది, గుండె వ్యాధుల నుంచి కూడా నివారించబడుతుంది, కాలేయ వ్యాధులు అంటే కామెరలో ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా తోడ్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఈ తిప్పతీగ చెట్టును పెంచుకోవాల్సిందిగా నేను ఆరోగ్య అభిమానులందరినీ కోరుతా ఉన్నా. ఈ తిప్పతీగ కఫానికి, వాతాలకి, బోధకాలు కూడా ఇది ఉపయోగపడుతుంది. బోధకాలు ఉన్న వాళ్ళు ఈ ఆకుల రసాన్ని కనుక ఒక సంవత్సరం పాటు తాగితే బోధకాలు శాశ్వతంగా తగ్గిపోయి ఆ వ్యాధి మళ్ళీ తిరగబడకుండా పూర్తిగా నివారణ అవుతుంది. కాబట్టి కఫ, పిత్త, వాత, త్రిగుణ దోషాలన్నింటినీ కూడా ఇది తగ్గిస్తుంది, జ్వరాలను తగ్గిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మొక్కను మీరు అందరూ కాపాడుకోవాల్సిందిగా. ఇది మన తెలంగాణలోనే ఒక పెద్ద ఔషధ మొక్క. దీన్ని చాలామంది అక్కరాని మొక్కగా చూస్తారు, కానీ ఇది అక్కరకు వచ్చే మొక్క. మన దేహానికి, మన ఆరోగ్యానికి ఎంతో తోడ్పడే మొక్క. ఒక ఎండి డాక్టర్ ఉన్నట్టుగా దీన్ని భావించి ప్రతి ఇంట్లో కూడా నాటుకోవాల్సింది. ఇది తీగ ద్వారా నాటుకోవచ్చు, విత్తనాల ద్వారా కూడా పెంచుకోవచ్చు. తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఉంటే అన్ని రోగాలకి ఇది ఒకటే మందు. మలేరియాను కూడా ఇది తగ్గిస్తుంది. ఈ ఆకులలో మిరియాలు కలిపి కషాయం చేసుకొని తాగినట్టయితే మలేరియా, ఇంతకు తగ్గని జ్వరాలు కూడా దీంతో తగ్గిపోతాయి. కానీ 3 నెలలు మాత్రం తప్పనిసరిగా వాడండి. అదే రకంగా ఇంకేమైనా మీకు సమస్యలు ఉన్నట్టయితే మా వీడియో ద్వారా తెలియపరచండి. ఏమైనా కామెంట్ చేయండి, మీ వ్యూస్ తెలపండి. నచ్చితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.